హలో గాయ్స్, వెల్కమ్ టు లర్నోసా. సో ఇవాళ అయితే ఒక కొత్త యాక్టివిటీతో మేము ముందుకు వచ్చాను. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూస్తున్నారుగా, మీ ఎదురుగా ఉన్నాయి కొన్ని కెమికల్స్. ఇది హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఇది కాపర్ ఆక్సైడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. H2SO4 అంటే సల్ఫ్యూరిక్ యాసిడ్. సో మనకి ఈ రెండు అయితే యాసిడ్స్ కదా, 10th క్లాస్లో ఉంటుందన్నమాట. హౌ యాసిడ్స్ ఆర్ గెటింగ్ రియాక్టెడ్ విత్ మెటల్ ఆక్సైడ్స్ అని అడుగుతారనమాట. సో మెటల్ ఆక్సైడ్స్ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది అని తెలుసుకునే ముందు మనం మెటల్ ఆక్సైడ్స్ అంటే ఏంటి, ఇక్కడ దీన్ని ఎందుకు తీసుకున్నాను అనేది తెలుసుకోవాలి. ఇక్కడ కాపర్ ఆక్సైడ్ అనేది కాపర్ మెటల్ కాబట్టి మెటల్ ఆక్సైడ్. మనకు చాలా ఉంటాయి మెటల్ ఆక్సైడ్స్. మెగ్నీషియం ఆక్సైడ్ ఉంటుంది, సిల్వర్ ఆక్సైడ్ ఉంటుంది, సోడియం ఆక్సైడ్ ఉంటుంది, చాలా ఉంటాయి. సో ఇందులో నేనైతే కాపర్ ఆక్సైడ్ తీసుకొని చూపిస్తున్నాను అనమాట. అయితే కాపర్ ఆక్సైడ్ ఈ యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, సో ఇట్లా దీన్ని బేస్ చేసుకుని మనం జనరల్ ఒక స్టేట్మెంట్ని ఎలా చెప్తాం చూద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ముందుగా అయితే నేను కాపర్ ఆక్సైడ్ తీసుకుంటాను కొంచెం. సో కాపర్ ఆక్సైడ్ చూడండి, కలర్ బ్లాక్గా ఉంటుంది, ఏం కనిపిస్తలేదు ఎందుకంటే అది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి నేను కొంచెం బయటకి తీసి చూపిస్తాను చూడండి. సో దిస్ ఇస్ స్పాచులాతో కొంచెమే తీస్తున్నాను. సేమ్ మన ఎట్లా ఉంటుంది అంటే బొగ్గు పొడిలాగా ఉంటుంది అనమాట, నల్లగా. చూడండి కాపర్ ఆక్సైడ్ ఇది. సో ఇందులో కొంచెం కాపర్ ఆక్సైడ్ తీసుకుంటున్నా. ఓకే, సో అందులో కొంచెం కాపర్ ఆక్సైడ్ వేస్తా, ఇందులో కూడా వేస్తా. ఓకే, వేసేసా. ఓకేనా. సో రెండిట్లో కూడా నేను కాపర్ ఆక్సైడ్ అనేది తీసుకోవడం జరిగింది. సో కొంచెం కాపర్ ఆక్సైడ్ పక్కన పెట్టేద్దాం. రైట్. సో ఇప్పుడు రెండిట్లో కాపర్ ఆక్సైడ్ అయితే వేసాను కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం యాసిడ్స్ అనేది వేసి చూద్దాం. సో ఫస్ట్ అయితే హైడ్రోక్లోరిక్ యాసిడ్ వేసి చూద్దాం. ఇది ఆల్రెడీ డైల్యూటెడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్, కాన్సన్ట్రేటెడ్ వాడట్లేదు, నేను ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను అనమాట. డైల్యూట్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ దీన్ని కాపర్ ఆక్సైడ్లో యాడ్ చేస్తున్నాను. ఇది ఏమి అంత డేంజరస్ రియాక్షన్ అయితే కాదు. ఓకే, సో చూడండి ఇప్పుడు మీకు ఏ రియాక్షన్ కనపడదు. ఈ రియాక్షన్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. సో నేను ఇందులో కాపర్ ఆక్సైడ్ వేసాను. వేసి కొంచెం ఇట్లా స్విల్లింగ్ చేస్తే కలిసిపోద్ది, బట్ రియాక్షన్ అనేది అయితే జరగడానికి టైం పడుతుంది. ఇప్పుడు ఇందులో సల్ఫ్యూరిక్ యాసిడ్ వేసి చూద్దాం. సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏమంటారో తెలుసా? దీనికి ఇంకొక పేరు ఉంది, మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇట్ ఈస్ అ స్పెషల్ కెమికల్ అనమాట. సో నేను ఇప్పుడు దీన్ని వేస్తున్నాను. ఇవి కూడా డైల్యూటెడ్ యాసిడ్సే. నేనైతే చాలా డైల్యూట్ చేశాను, కొంచెం కాదు చాలా డైల్యూట్ చేశాను. ఫిర్బీ మనకైతే ఏమీ ఎఫెక్ట్ ఏం తగ్గకుండా ఉండదు, అలానే ఉంటుంది. చూడండి రెండు బ్లాక్ కలర్గానే కనిపిస్తుంది. బ్లాక్ కాపర్ ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్లో సల్ఫ్యూరిక్ యాసిడ్లో వేసాను. సో మనకైతే చేంజెస్ అయితే ఏమీ కనబడట్లేదు, రైట్. సో ఇలాగే పెడతాను చూడండి. ఇదేమో సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ కాపర్ ఆక్సైడ్, HCl ప్లస్ కాపర్ ఆక్సైడ్. కలుపుతూనే ఉండు. బంటి సబ్బు స్లో జరుగుతుంది. ఓకే, దీన్ని ఇలాగే వదిలేస్తున్నా కొద్దిసేపు, చూద్దాం ఏమవుతుందో. సో పాజ్ అయితే చేయండి, పాజ్ చేస్తా. కొంచెం ఇక్కడ చూడండి, మీకు లైట్ గ్రీన్ కలర్లో రావడం అయితే కొంచెం చూడొచ్చు. లైట్గా గ్రీన్ అవుతుంది, కొంచెం టైం పడుతుంది రియాక్షన్ అవ్వడానికి. ఇక్కడ కూడా మీరు ప్రోడక్ట్స్ గెస్ చేస్తారు, ఈ రెండు రియాక్షన్స్ అయితే పక్కా జరుగుతాయమ్మా. కాపర్ ఆక్సైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్తో రియాక్ట్ పక్కా అవుతుంది. ఇక్కడ కూడా కాపర్ ఆక్సైడ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే జరుగుతుంది. మీరు కనుక ఆ ప్రోడక్ట్స్ గెస్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి, చూద్దాం. సపోజ్ నేను దీన్ని పాజ్ చేసి పక్కన పెడతాను. సో డిఫరెన్సెస్ మంచిగా కనపడడానికి అయితే నేను టెస్ట్ ట్యూబ్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూడండి గ్రీన్ కలర్ అయితే మీరు చూడవచ్చు, బ్లూ గ్రీన్ కలర్ అంటారు దీన్ని. ఇంకా మంచిగా వస్తుంది, కొంచెం టైం పడుతుంది, స్లో ప్రాసెస్ అనమాట ఇది గెస్ చేయండి. ఇది H2SO4 ప్లస్ CuO, HCl ప్లస్ CuO. సో ఫైనల్గా చూడండి, ఇది కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ అయిపోయింది, బ్లూ కలర్గా వచ్చేసింది. కాబట్టి ఎందుకంటే ఈ పైన ఉన్న రియాక్షన్ చూడండి, ఏంటి, సల్ఫ్యూరిక్ యాసిడ్ ప్లస్ కాపర్ ఆక్సైడ్ గివ్స్ రైజ్ టు కాపర్ సల్ఫేట్ ప్లస్ వాటర్. సో ఇది కాపర్ సల్ఫేట్ని వాటర్ కలుపుతో కూడా మనకి ఇదే వస్తుంది కదా. సో ఇదే రియాక్షన్ జరిగిందనమాట. ఇది బ్లూ కలర్, కానీ ఇక్కడ చూస్తే మనకి ఏ కలర్ వచ్చింది, గ్రీన్. అంటే ఇది కొంచెం లైట్ బ్లూ అండ్ గ్రీన్ మిక్స్లో ఉంది కదా. సో దీన్ని మనం బ్లూ గ్రీన్ అంటాము. సో ఈ బ్లూ గ్రీన్ ఎందుకు వచ్చింది అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇస్ రియాక్టెడ్ విత్ కాపర్ ఆక్సైడ్. సో అప్పుడు కాపర్ క్లోరైడ్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఇది కాపర్ క్లోరైడ్ సొల్యూషన్ అనమాట. ఇదేమో కాపర్ క్లోరైడ్ సొల్యూషన్, అదేమో కాపర్ సల్ఫేట్ సొల్యూషన్. సో అర్థమైంది కదా. అంటే ఇది ఒక సాల్ట్ వాటర్ ఫామ్ అయింది, ఇక్కడ కూడా ఒక సాల్ట్ వాటర్ ఫామ్ అయింది. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే మెటల్ ఆక్సైడ్స్, ఇక్కడ నేను కాపర్ ఆక్సైడ్ తీసుకున్నాను. సో నార్మల్గా ఒక మెటల్ ఆక్సైడ్స్ అనేవి ఏదైనా యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు దాంట్లో ఒక సాల్ట్ ప్లస్ వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. ఇక్కడనైతే ఈ సాల్ట్ ఏంది, ఈ కాపర్ క్లోరైడ్ అనే సాల్ట్ వెన్ ఇట్ ఈస్ రియాక్టింగ్ విత్ హైడ్రోక్లోరిక్ యాసిడ్. ఇక్కడ ఏం సాల్ట్ వచ్చింది, కాపర్ సల్ఫేట్ సాల్ట్ వచ్చింది. అంటే బేసిక్గా మనకి ఎప్పుడైనా ఒక కాపర్ ఆక్సైడ్ అనేది యాసిడ్స్తో, మెటల్ ఆక్సైడ్స్ అనేవి యాసిడ్స్తో రియాక్ట్ అయినప్పుడు మనకు వచ్చేటివి సాల్ట్ ప్లస్ వాటర్ అనమాట. ఇక్కడ నేను రెండు ఎక్స్పెరిమెంట్స్ చేశాను కాబట్టి నాకు రెండు డిఫరెంట్ సాల్ట్స్ వచ్చాయి. ఓకేనా. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది ఖచ్చితంగా చేయాలి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు
ఇలాగే వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ.